గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారో ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలను హైలైట్ చేస్తూ ఒకటి, ప్రతిస్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాటలను మరో కాలంలో ఇస్తూ సమాన ప్రాధాన్యతతో ఈనాడులో ఈ కథనాలను ప్రచురిస్తూ నీళ్లపై ఇంత నిష్క్రియన అంటే కేసీఆర్, సభలో చర్చకు సిద్ధమా అంటూ అటు రేవంత్ ఈ రెండు వార్తలను ప్రధాన వార్తలుగా ఈనాడు హైలైట్ చేస్తూ ఇచ్చింది. మొదటగా కేసీఆర్ ప్రెస్ మీట్కు సంబంధించిన వివరాలు చూస్తే, పాలమూరు డిపిఆర్ను కేంద్రం వెనక్కు పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనలేదేం, కృష్ణాలో 45 టీఎంసీలు ఇవ్వాలని మంత్రి లేఖ ఎలా రాస్తారు, ఇంత జరుగుతుంటే నేనెందుకు మౌనంగా ఉండాలి, ఇక ఊరుకోం, ఊరూరా ఉద్యమిస్తాం, 3 జిల్లాల్లో సభలు పెడతాం, పెట్టుబడుల ఎంఓయూలన్నీ బోగస్, సర్కారుపై విరుచుకుపడ్డ మాజీ సీఎం కేసీఆర్. ఇక సభలో చర్చకు సిద్ధమా అంటున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, కృష్ణా గోదావరి జలాలపై 2 రోజులు చర్చిద్దాం, కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలంటూ ఆయనే చేసిన సంతకం తెలంగాణకు మరణ శాసనం, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ పాలనలోనే రాష్ట్రానికి అన్యాయం, పాలమూరు రంగారెడ్డి 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్లివ్వలేదు, నీటిపారుదల రంగాన్ని ఆగం చేసినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తదుపరి వార్తల్లోకి వెళ్తే, వీబీజీ రామ్జీ బిల్లుకు చట్టరూపం, రాష్ట్రపతి ఆమోదముద్ర, కేంద్రం ప్రకటించే అపాయింటెడ్ డే నుంచి అమల్లోకి ఉపాధి హామీ చట్టం, వికసిత భారత్లో ధ్యానం పాత్ర కీలకం, అది దైనందిన జీవితంలో భాగం కావాలి, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హితవు, కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ప్రధాన వార్తలుగా కేసీఆర్ ప్రెస్ మీట్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ను హైలైట్ చేస్తూ 2 వార్తలను ఇచ్చారు. పైన టాప్లో ముందుగా పేరు పక్కనే కనుక చూస్తే, రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రతకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ వామ్మో చలి అంటూ ఇచ్చారు. 14 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే నమోదైన ఉష్ణోగ్రతలు, కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలో చలిమంట అంటుకొని వృద్ధురాలు చనిపోయారు. నెలాఖరు వరకు చలి తీవ్రత ఈ విధంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వస్తున్నా తోలు తీస్తా అంటూ 2 ఏళ్లు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చా అంటున్నారు కేసీఆర్. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు, రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం, చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది, బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది, కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి, సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి, అలవికాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు, ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు, కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలే, ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానం, వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. ఇక రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా, కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా, సభకొస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్, కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే, అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే, ఆయన సభలు పెట్టిన చోటల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తాం, ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం, కరడుగట్టిన నేరస్తుడైనా మారుతాడు, కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకులు మాట్లాడుతున్నారు, కేసీఆర్ కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు, కూలేశ్వరం లేకుండా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ ప్రధాన వార్తగా కేసీఆర్ ప్రెస్ మీట్ను ఇస్తూ, ఈ ప్రభుత్వం సర్వభ్రష్టం అంటూ కేసీఆర్ జలగర్జన, పాలమూరు కోసం ప్రజా యుద్ధం అంటున్నారు కేసీఆర్. కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కార్ కుమ్మక్కు, గోదావరిని చెరపడుతూ కృష్ణాలోను కుట్రలు, కేంద్రం డిపిఆర్ను వెనక్కు పంపితే సప్పుడు లేదు, 90 టీఎంసీలు హక్కుంటే 45 చాలంటారా,
నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా, ఎవరితోనైనా కొట్లాడుతా తోలు తీస్తామన్నారు కేసీఆర్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు. ముందుగా ఈనాడు రెవెన్యూ దస్త్రమా డిస్కస్ అంటూ కొర్రీలు వేసి వెనక్కు పంపించడమే, ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లది ఇదే తీరు, 22A పాటు మరెన్నో సమస్యలు ఎక్కడివక్కడే, ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అంటూ ఈ రెవెన్యూ సమస్యలకు సంబంధించి పరిష్కారంలో తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాలే కాదు కలెక్టరేట్ సీసీఏల్లో కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి కొర్రీలేస్తున్నారు. తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్న దస్త్రాల ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కు పంపేస్తున్నారు. ఇది తీరు అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్కి సంబంధించి పరిష్కారం కన్నా ఎక్కువ వాటిని కొర్రీలు చూపించి వెనక్కు పంపుతున్నారు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక బీసీలు మహిళలకు పెద్దపీట అంటూ టీడీపీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. బీసీలకు 8 అధ్యక్ష, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, 5 స్థానాల్లో మహిళలకే అధ్యక్ష పీఠం, సీనియర్లు యువత మధ్య సమతూకం. ఇక రైల్వే ఛార్జీల పెంపుకు సంబంధించి 26 నుంచి అమలవుతాయి. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు 215 కిలోమీటర్లలోపు సాధారణ ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాటిపై కిలోమీటర్కు 1 నుంచి 2 పైసల చొప్పున పెరుగుతుంది, స్వల్ప పెంపు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక గ్లోబల్ బ్రాండ్ అంటూ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, నిర్వహణకు కసరత్తు, 3 నమూనాలు సిద్ధం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఖజానా ఖాళీ చేద్దాం అంటూ పంచాయతీల్లో వైసీపీ సర్పంచుల దందా, మార్చిలో ముగియనున్న పదవీకాలం, పదవిలో ఉండగానే సర్దేయాలని యత్నం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు, చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా. ఇక రైలు టికెట్ల ధరల పెంపుకు సంబంధించారు. కిలోమీటర్కు 1 నుంచి 2 పైసల చొప్పున పెంచిన రైల్వే శాఖ. 1,00,000 మంది టీచర్స్పై టెట్ ఎఫెక్ట్ అంటూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా టీచర్లపై ప్రభావం చూపుతోంది. వీరిలో దాదాపు 31,000 మంది ప్రస్తుతం టెట్ రాశారు. 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్నవారిని మినహాయిస్తే మరో 74,000 మంది పరిస్థితి ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు లభిస్తుందా అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఒకవేళ సడలింపు లభించకపోతే సిచ్యువేషన్ ఏంటి? వివరాలు కేంద్రానికి పంపిన విద్యాశాఖ. నెక్స్ట్ సాక్షి. పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు అంటూ చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు, బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అంటూ ఈ వార్తనిచ్చారు. ఏడాది దందా, 1,000 కోట్ల పైమాటే, నియోజకవర్గాల వారీగా వాటాలేసుకొని మరీ పనిచేసుకుంటున్నారు. బఫర్ గోడౌన్లు, MLS పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు, రాత్రులు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలుతున్న బియ్యం. విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటకకు తరలింపు. చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో గోదావరి జిల్లాల్లో ఈ దందా అంటూ వార్తనిచ్చారు. ఇక జగమంతా సంబురం అంటూ తిరుపతిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లతో శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.